అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం నుంచి రమణారావు గారు విశాఖపట్నం నుంచి రమణారావు గారు రావడం జరిగింది. దారిలో ఇప్పుడు కొన్ని వందల కిలోమీటర్లు ఉంటాయి. దారిలో ఎన్నో వేల ఎకరాలు వేసి ఉంటారు. కానీ అంత దూరం నుంచి వచ్చి ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చి మన ప్రకృతి వ్యవసాయాన్ని చూడడానికి వచ్చినాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కాలువల విషయంలో చెప్తున్నాను. కాలువ ప్రతిసారి తవ్వుకోవడం మనకు మంచిది. ఈసారి తవ్వుకొద్దులే పాతనేలే అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా ప్రతిసారి ప్రతి పంట వేసినప్పుడల్లా కాలువ తవ్వుకోవాలి. లేకుంటే పాడుపడిపోయి గడ్డి పట్టిపోయి అసలు కాలువ లేకుండా పోతే అట్ట కాలువ లేకుండా పోతే కైకి నీరు పారుదల వాళ్ళకి కష్టం అవుతుంది. అందుకని ప్రతిసారి మాత్రం పంటకి కాలువ తవ్వుకోవడం చాలా మంచిది. మనిషికి దాహం వేస్తే తాగేస్తారు. ఇప్పుడు ఒకరికి దాహం వేస్తే రైతే పెట్టడం ఇది కంపల్సరీ అయినటువంటి విషయం. అది ఈరోజు ఇన్ని వందల కిలోమీటర్ ప్రయాణం చేసి విశాఖపట్నం ఎక్కడ సముద్రం ఉందా విశాఖపట్నం నుంచి నెల్లూరుకు రావడం మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రమణారావు గారు. ఇది మామూలు విషయం కాదు. అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలన్నా చేపించాలన్నా అన్న వాళ్ళల్లో ఎంత కలిగితే అతిథి దేవోభవ అన్నారు మన పెద్దలు. ఈ విధంగా వాళ్ళు అంత దూరం వందల కిలోమీటర్లు వేసి రావడం, మన పొలాలు సందర్శించడం ఇది ఒక సంతోషకరమైన విషయం. అసలు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా అభిమానం వెలకట్లేదు. అది ఇప్పుడు ఎన్నో బిజీలో షెడ్యూల్ ఉంటారు. వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, ఇతర కారణాల రీత్యా ఫుల్ బిజీ షెడ్యూల్. అంటే యాంత్రిక ఈ జీవితమే ఉరుకుల పరుగుల జీవితం. ఆ ఉరుకుల పరుగుల జీవితాల్లో మీరు సెలవు పెట్టుకొని ఈ విధంగా పొలం చూడడానికి రావడం ఒక సంతోషకరమైన విషయం. అది నిజంగా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచి ఈ విధంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అనేది ప్రతి ఊర్లో కూడా ప్రతి మండలంలో కూడా చేసుకుంటూ ముందుకు సాగాల. ప్రతి రైతు సోదర సోదరిమణులు కూడా ఆనందంగా సంతోషంగా ప్రతి ఇంటి వ్యవసాయం చేసే ప్రతి రైతు ఇల్లు కూడా కలకల్లాడాలని కోరుకుంటూ హర్షత్ విహారం టీం మెంబర్స్ తెలియజేయడం జరుగుతుంది. అందరికీ కృతజ్ఞతలు. ఈ రోజున విశాఖపట్నం నుంచి రమణారావు గారు మన పొలం సందర్శించడానికి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా టీం మెంబర్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం కూడా చెప్పడం జరిగింది. అది నిజంగా టీం మెంబర్స్ లేనిదే హర్షత్ విహార్ లేడు. హర్షత్ విహార్ అంటే ఎంత ఒక్కడదో ఏం సాధ్యం కాదు. అది ఇప్పుడు బాబాయ్ కానీ, నాన్న కానీ, ఇప్పుడు చౌటూరు వెంకయ్య కానీ, కొమ్మరిగిరి దుర్గారావు అన్న కానీ, స్పోట్లూరు సేనయ్య కానీ, ఇలా ఎంతోమంది ఇప్పుడు 102 డిగ్రీలో కూడా జ్వరం ఆ టైంలో కూడా దున్ని నారాత వేయించి మనం తింటున్న రైస్ కూడా అదే మిలిటరీ ఫోర్స్ లాగా అంటే అట్లాగా ప్రతిరోజు ప్రతి క్షణం 120 రోజులు వరి సాగండి. అది 120 రోజుల పాటు నా వెనకాల ప్రతిరోజు ప్రతినిత్యం ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు బాగలేదు ఇంట్లో కొనుక్కున్నామంటే అడిగా ఏం చేయలేము మనం. కాకపోతే అయినా కూడా ఎక్కడ ఇబ్బంది అవుతుందో, ఎక్కడ నారేత లేట్ అయిపోద్దో, ఎక్కడ లేత నారు వేయలేము అని చెప్పి 102 డిగ్రీలో కూడా ట్రాక్టర్ దున్ని ప్రధాన పొలం బాగు చేసి నారేత వేయించడం జరిగింది. అదేవిధంగా ఎంతోమందికి జీవనోపాధి ఇత్తనాలు చల్లిన వాళ్ళు అయితేవి, నారు పెరికిన వాళ్ళు అయితేవి, నారు మోసిన వాళ్ళు అయితేవి, నారేత వేసిన వాళ్ళు అయితేవి, కలుపు తీసిన వాళ్ళు అయితేవి, ఈ విధంగా ఉరికోత కోసిన తర్వాత ఎండబెట్టి ఆరబెట్టి 14% ప్రతి దాంట్లో ఇప్పుడు భూమిలో ఇత్తనం చల్లిన కాడి నుంచి ఉరికోత కోసిన తర్వాత కాడి నుంచి ప్లేట్లో అన్నం ముద్ద నోట్లో గొంతులో ముద్ద దిగినప్పుడు దాకా ప్రతి ఒక్క సిచ్యువేషన్లో నాకు టీం మెంబర్స్ అనేది ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి విషయం. అది ఎంత చెప్పుకున్నా తక్కువే టీం మెంబర్స్. అందుకే నేను ఆ ప్రకృతి రత్న అవార్డు కూడా నా టీం మెంబర్స్కి అంకితం ఇచ్చేసాను నేను. అట్లా అది ఈ విధంగా మంచి టీం మెంబర్స్ నిర్ణయించుకోవడం నేను చేసినటువంటి మొదటి సక్సెస్కి నాంది. అది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేయడం ఒక ఎత్తు, దాన్ని 10 మంది చేత చేపించి 10 మందికి మంచి ఆహారం అందిస్తూ ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తూ ఈ విధంగా ముందుకు సాగడం జరుగుతూ ఉంది. 2021లో ప్రారంభించామండి మనం. అప్పటి నుంచి ఇది వరుసగా చేయడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఒక పండగ, మీరు అన్నట్టు ప్రతిరోజు ఒక పండగ, ప్రతిరోజు ఒక ఉల్లాసంగా ఉత్సాహంగా ఎనర్జీతో చేయడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రైట్, అందరికి ధన్యవాదములు. మరొక ఏంటంటే నేటి సగటు జీవిత విధానంలో వ్యవసాయం అన్నది దండగా అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. చదువుకున్న వాళ్ళని, చదువు లేని వాళ్ళు కూడా. ఎందుకంటే ఈ బరువైన వస్తువులు మోయటం, రకరకాల కష్టాల్లో వ్యవసాయం పండించడం ఎందుకు అమ్ముకొని డబ్బు సంపాదించాలని ఆశ ఉన్నారు. కానీ తిండి విషయం మట్టుగా రైతుకి కావాల్సిన విలువైన సంపద అంటే కష్టపడకుండా ఇష్టంగా రావాలనుకున్న ఆ యొక్క తిండి గింజల్ని ఇష్టంగా పండిస్తూ పొలం అన్నది దండకు కాదు పండగలా చేస్తున్న హర్ష టీంకి మరి ముఖ్యంగా కలిసి కట్టుగా ఒకే కుటుంబంగా ఒకే సమిష్టిగా చేస్తున్న ఈ యొక్క వ్యవసాయాన్ని, అది కూడా అంటే ఎటువంటి యూరియా లాంటి కెమికల్స్ వాడకుండా పూర్తిగా సహసిద్ధంగా పండిస్తున్న ఈ యొక్క పంటలకి, అలాగే ఎంతోమంది ఆరోగ్య విషయంలోని సహకరిస్తూ వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండేలాగా, మరి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ జీవన ప్రమాణం పెంచుతూ 10 మందికి ఉపాధి చూపిస్తూ, అదేవిధంగా అంటే మంచి ఆలోచనల్ని ప్రజల ముందు తీసుకెళ్తూ
10 కాలాల పాటు అందరూ ఉండేలాగా చూపిస్తున్న హర్ష అండ్ టీంకి, అంకుల్ గారికి అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే అండి. నా పేరు అమ్మారావు, నేను వైజాగ్ నుంచి వచ్చాను చూడడానికి. మనకి అంటే నేటు రైతుకి కావాల్సిన మంచి వంగడాలు అన్నీ కూడా మన హర్ష అంకుల్ గారు అండ్ ఫ్యామిలీ అండ్ టీంతో చేస్తున్నారు. మనకి ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, మంచి వంగడాలు, మంచి వరి విత్తనాలు అన్నది చాలా విలువైన సంపద. మన దేశానికి, రైతులకి, ప్రజలకు కావాల్సిన మంచి ఆహార పదార్థాలు వాళ్ళు పండించడానికి కావాల్సిన విత్తనాలను తయారు చేయడం అనేది అది మన అదృష్టం కూడా. మనకి ఏంటంటే చదువుకున్న చేయడం అనేది ఇంకా మంచి అవకాశం. ఎందుకంటే ఇలాంటివి ఎన్నెన్నో చేయాలని, మనకి అంటే తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి, లేదంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పాదన చేయాలని మనకి ఏంటంటే అవకాశం కల్పించిన హర్ష గారికి, అలాగే అంకుల్ గారికి, మీ టీం అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు మరోసారి ఓకే, మీరు కూడా మంచి అమూల్యమైన రావాలని 10 మందికి ఇది ఉపయోగపడాలని కోరుతున్నాం.